నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. కుటుంబ వివాదాల్లో చిక్కుకునే చాలా మంది నేతలు తమ రాజకీయ జీవితాన్ని కోల్పోయారు. ప్రజల్లో చులకనవుతారు. ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. గత 5 సంవత్సరాలుగా దువ్వాడ శ్రీనివాస్ చాలా దూకుడుగా ఉండేవారు. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. కింజరపు రామ్మోహన్ నాయుడు చేతిలో ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీచిన శ్రీకాకుళంకు వచ్చేసరికి మాత్రం రామ్మోహన్ నాయుడు ముందు దువ్వాడ శ్రీనివాస్ నిలబడలేకపోయారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత వైఖరితోనే ఓడిపోయారని అప్పట్లో ప్రచారం జరిగింది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లతో వైసీపీ గెలిచిన దువ్వాడ ఓటమి వెనుక ఆయన దూకుడు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అదే దూకుడు జగన్ కు నచ్చింది. ఏకంగా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిని చేశారు. ఆపై ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చారు. మంత్రిగా కూడా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. జగన్ ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడంతో రెచ్చిపోయారు దువ్వాడ. గత 5 ఏళ్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యంగా కింజరపు కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్నారు. వారిపై వ్యక్తిగత కామెంట్లకు సైతం దిగారు. అయితే వైసీపీ ఘోర ఓటమితో సైలెంట్ అయ్యారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాజకీయ పరంపరగా ఇబ్బందుల్లో ఉండగా ఇప్పుడు కుటుంబ వివాదం సైతం రచ్చరచ్చగా మారుతోంది. తన 2 పిల్లలు సైతం విభేదించేదాకా పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో తొలిసారిగా దువ్వాడ శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు జగన్. టెక్కలి నియోజకవర్గంలో పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన జగన్ దువ్వాడ శ్రీనివాస్ ను నియోజకవర్గ ప్రజలు శ్రీనివాస్ ను ఆశీర్వదించాలని కోరడం ద్వారా అభ్యర్థిగా ఖరారు చేశారు. కానీ అక్కడకు నెల రోజులు దాటక మునిపే టెక్కలి అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి పేరును ప్రకటించారు. దువ్వాడ శ్రీనివాసులను తప్పించి వాణి పేరును ఖరారు చేశారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ నాటి సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని దువ్వాడ శ్రీనివాస్ తో ప్రకటన కూడా ఇప్పించారు. దీనిపై దువ్వాడ వాణి మండిపడ్డారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వస్తే దువ్వాడ ఖాళీ చేసిన ఎమ్మెల్సీ సీటును ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంతో శాంతించారు. ఇక దువ్వాడకు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం జరిగింది. ఆమె భర్త తండ్రి ఇటీవలే మృతి చెందాడు. కానీ దువ్వాడ కనీసం పరామర్శకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో 2 కుమార్తెలు దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. అప్పటికే దువ్వాడ ఇంట్లో ఉండగా లోపల నుంచి తాళాలు వేసి లేరని చెప్పడంతో చాలా సేపు వారు నిరీక్షించినట్లు సమాచారం. దీనిపై కుమార్తెలు 2 తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తండ్రి వేరే మహిళతో ట్రాప్ లో పడి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే హాట్ టాపిక్ గా మారుతుంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.